పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. జమ్మూ కశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో చెలరేగిన అల్లర్లలో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. 200 మందికి పైగా గాయపడ్డారు. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వటం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పౌర సమాజ కూటమిగా ఏర్పడ్డ జేఏఏసీ పీఓకేలో ఆర్థిక రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. స్థానికంగా 45 స్థానాలున్న అసెంబ్లీలో కశ్మీరేతర పాకిస్తానీయులకు 12 సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని పాక్ చట్టం చేసింది. అలా చేయటం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకు నిరసనగా పీఓకేలో నిరసనలు చెలరేగాయి.